తెలంగాణలో కవులకు కళాకారులకు కొత్త ఇన్నోవేషన్లకు కొత్తగా క్రియేట్ చేయడానికి దీనికి అసలు ప్రతిభ అంటారు కదా, అట్లాంటి ప్రతిభకు కొదవ ఉండదు. చేనేత కార్మికులు ఎన్ని సృష్టించిరు. అట్లాంటి చేనేత కార్మికుడు నల్లా విజయ్ కుమార్ గారు గతంలో కూడా ఆయన చాలా అంటే అగ్గిపెట్టెలో పట్టే చీరని నేసుడు కావచ్చు, అట్లా చేనేతలో రకరకాలుగా ఇన్నోవేషన్స్ని చేసిర్రు. ఇప్పుడు ఏం చేసిర్రంటే ఆయన తెలంగాణ చరిత్రని ఒక షాల్వా మీద ఒక క్యూఆర్ కోడ్ని నేసిండు, నేతతోని నేసి దాన్ని మనం ఇప్పుడు ఫోన్లో స్కాన్ చేసినాం అనుకోండి, స్కాన్ చేసి చూస్తే దాంట్లో తెలంగాణ చరిత్ర, తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి, అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు, ఇట్లా వాట్ నాట్ తెలంగాణకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. అట్లాంటి దాన్ని ఈయన చేనేత మీద నేసిర్రు. ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కదా, ఇది ఈ షాల్వా మీద మధ్యలో తెలంగాణ మ్యాప్ వేసి ఇదే క్యూఆర్ కోడ్, దీన్ని స్కాన్ చేస్తే మనం తెలంగాణకి సంబంధించిన చరిత్ర అన్నీ వస్తాయి. ఇది ఒక్కసారి ఆయన నేస్తున్నప్పుడు ఇగో నేసిన తర్వాత వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ఇది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోని ఆవిష్కరించారు. అంటే ఇది వీడియో తయారు చేస్తున్నప్పుడు ఉన్న వీడియో. ఇగో ఇదే క్యూఆర్ కోడ్ని నేస్తున్నారు. ఇట్లా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పోగును పేర్చి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. అగో దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ నేను మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తా. మీరు కూడా ఒక్కసారి దాన్ని స్కాన్ చేస్తే తెలంగాణ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇగో దీన్ని చేసిన ఆయనే ఈ అన్న నల్లా విజయ్ కుమార్. ఈ అన్ననే ఆ అన్న అక్కడ నేస్తున్నాయనే. అసలు ఎందుకు అట్లాంటి ఆలోచన వచ్చింది, ఎన్ని రోజులలో నేసిర్రు మొత్తం అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే మేడం. ఇప్పుడు ఇట్లాంటి ఫస్ట్ ఎన్ని రోజులలో నేసిర్రు అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అసలు ఎందుకు వచ్చింది ఇట్లాంటి ఆలోచన మీకు? అంటే మనం ఎప్పటికీ కొత్త ఆవిష్కరణ ఉంటుంది మేడం. అంటే చేనేతలో ఒక కొత్త అధ్యయనం తీసుకొచ్చి మన చేనేత కళను అంటే ప్రతిసారి ఏదో రూపంగా మన చేనేత కళ రూపాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పాలని ఉద్దేశంతో ఎప్పటికీ ఉంటాం మేడం. గతంలో అగ్గిపెట్టెల చీర కానీ రంగులు మార్చే చీరలు, అంటే చీర రంగులు మారుతూనే ఉంటాయి. అంటే చీర మాట్లాడాలని తప్పడంతో పర్ఫ్యూమ్ సారీ మరియు అరటినార తామరనారతో చీర కాకుండా 3 కొంగుల చీరే మరియు 202 రంగుల చీరే, అంటే కొత్త కాన్సెప్ట్తో. అంటే మా నాన్నగారు నల్లపరందాం కానీ ఆయన వారసత్వం నేను పుంపుకొని అంటే కొత్త ధనంలో కొత్త ఆలోచనతో తయారు చేయడం జరుగుతుందండి. ఇంకా మరెన్నో అద్భుతాలు చేనేత కళా రంగంలో ఇంకా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. త్వరగా అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి లాంచ్ చేసుకుంటూ మళ్ళీ చేనేత కళను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఉన్నానండి. అంటే దీనికి ఒక పేరు కూడా పెట్టినట్టున్నారు కదా మీరు, ఫోన్ బంధంతో పోగు బంధంతో ఫోను బంధం. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక పోగును ఒక ఫోన్లో కనెక్ట్ చేయడం వల్ల ఒక రూపం తేవాలన్న ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ను తయారు చేయడం జరిగిందండి. దీన్ని ఈనాడు సఫలీకృతం చేసి మీ ముందు కూడా తేవడం జరిగిందండి. అంటే ఎన్ని రోజులు పట్టిందండి మీకు ఇది చేయడానికి? అంటే దాదాపు దీన్ని ఒక 2 నెలల శ్రమ, అంటే దాన్ని ఎలా చేయాలనేది ఒక టెక్నాలజీని వాడాలని ఒక సాఫ్ట్వేర్కి సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన ఒక వైష్ణవి మేడంని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆమె ఈ క్యూఆర్ కోడ్ను మేము అనుకున్న విధంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని మేము డిజైన్గా మార్చుకొని వీవింగ్ తేవడానికి దాదాపు 2 months టైం పట్టిందండి. 2.5 months పట్టింది. అంటే ఏమన్నా మీరు ఇదివరకు చాలా ఇన్నోవేషన్స్ చేసిరు, మీరు చెప్పిండ్రు కదా రంగులు మార్చే చీర అవి ఇవి, ఏమన్నా కొంత కష్టమైందా ఇది చేయడం? అంటే అంటే కొత్త ఆలోచన తేవడానికి ఎప్పుడైనా అంటే కష్టం ఉంటుంది కదా మేడం. నా కష్టమే ఇష్టంగా భావించుకొని ఈ వర్క్ చేయడంలో నైపుణ్యం బాగా నేర్చుకున్నాను మేడం. అంటే ఇప్పుడు దీన్ని స్కాన్ చేసినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది? తెలంగాణ భౌగోళిక ముఖ చిత్రం మెయిన్, మళ్ళీ మన చిహ్నాలు మేడం, మన నెమలిగా మన బాలపిట్ట కానీ తంగడి పువ్వు, మన చెట్టు చిహ్నాలతో పాటు మన తెలంగాణ టెంపుల్ మన యాదగిరి గుట్ట మరియు బిర్లా టెంపుల్, మన తెలంగాణ ఏవేవి ముఖ్యమైనవి దేవాలయాలు వస్తాయి మేడం. అలాగే మన కాళేశ్వరం మరియు ఇంకా మన తెలంగాణ మెయిన్ మన కాకతీయ తోరణం కానీ చార్మినార్ కానీ వివిధ రకాల ఫోటోలను అందులో దాదాపు ఒక 15 ఫోటోలు పొందపరచడం జరిగింది మేడం.
అంటే ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా దీనికి ఇట్లా చెయ్యాలి అనే ఆలోచన రావడానికి ఏమన్నా లేదు మేడం అనుకొని చేసిరా? లేదు మాకు ఆలోచన ఉండే కొత్తదనం అంటే ఇప్పుడు ఏదైనా ప్రతిదీ పొద్దున్న నుంచి పొద్దుమికి మన వచ్చే ఫోనే వాడుతున్నాం మేడం. ఆ ఫోన్ వాడాలన్నా ప్రతిదీ క్యూఆర్ కోడ్ వాడి మనం పేమెంట్ చేస్తున్నాం. ఆ పేమెంట్ చేయగా ఒక్కొక్క థాట్ వచ్చింది, అదే మరి ఈ క్యూఆర్ కోడ్లో మనం ఒక ఫోటోను అంటే మన డబ్బులు పంపించడానికే వాడుతున్నాం మేడం. ఒక ఫోటోను రూపొందించాలని అంటే ఒక పోగు బంధానికి ఒక ఫోన్ బంధాన్ని కలుపుదామని ఆ ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ను తయారు చేయడం జరిగింది మేడం. అంటే మీరు కొద్దిసేపటి కిందటనే కేటీఆర్ గారితో అది ఆవిష్కరించినట్టు కూడా ఉన్నారు కదా, ఏమన్నారు, ఆయన ఏమన్నారు? చాలా సంతోషపడ్డాడు మేడం. త్వరలో అయితే కేసీఆర్ గారు కూడా ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇంకా మరిన్ని ప్రయోగాలు చేయమని ప్రోత్సహిస్తానని చెప్పడం జరిగింది మేడం. చాలా సంతోషపడ్డాడు. మీది సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కేటీఆర్ గారు ఉన్నారు. మీరు గతంలో కూడా చాలా ఇన్నోవేషన్స్ చేసిరు దీని విషయంలో. అంటే చేనేత కార్మికుల పట్ల ఆయన ఎట్లా ఉంటారు, ఏంది, మీ ఎమ్మెల్యే గారి గురించి ఏమన్నా చెప్తారా? చాలా ప్రోత్సహిస్తాడు మేడం. కొండ కొత్తదనాన్ని చాలా ప్రోత్సహించడంలో కేటీఆర్ గారు ముందుంటాడు మేడం. ఇప్పుడు అంటే మేము హ్యాండ్లూమ్స్ మేడం, టోటల్గా హ్యాండ్లూమ్స్ పెట్టుకోవడానికి కూడా ఆయన ప్రోద్బలం ఉంది మేడం. చాలా అందుకే ఆయన ద్వారానే ప్రతిదీ మేము ఎప్పుడు కూడా ఆయన ద్వారానే ఈ కొత్త ఆవిష్కరణ ఆయన చేతుల మీదనే ఆవిష్కరించబడుతుంది మేడం. ఇంకా ఏమన్నా చేయాల్సింది ఉండేనా ప్రభుత్వాల వైపు నుంచి? చేనేత కార్మికులుగా మీరు ప్రభుత్వాల నుంచి ఏమన్నా అందిస్తే ఇంకా ఇట్లాంటి ఇన్నోవేషన్స్ ఏమన్నా చేసే అవకాశం ఉంటుందా? ఏమన్నా చెప్పదలుచుకున్నారా ప్రభుత్వాలకు? ప్రభుత్వం తరపున మేము ఒకటే కోరుకుంటామండి, మాలాంటి చేనేత కళాకారులను గుర్తించి ఇంకా మరిన్ని ప్రోత్సాహం అందిస్తే, అంటే ఒక లూమ్స్ ఒక ముగ్గాలను ఏర్పరచుకొని ఒక సొసైటీ లెక్క ఏర్పరచుకుంటూ ఒక 10 మందికి ఉపాధిని ఇచ్చుకుంటూ మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసుకుంటూ చేనేత కళా రంగాన్ని ఇంకో 100 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నామండి. తెలంగాణ సమాజానికి ఒక నేత కార్మికుడుగా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ మా యువత ఆల్రెడీ ఇక్కడికే పోయింది మేడం. ఎందుకంటే చేనేత అంటేనే ఇందులోకి ఎవరు రావడం తగ్గుముఖం పట్టారు. మేము ఏంటంటే ఇలాంటి కొత్త ఇన్నోవేషన్ తీసుకొని వచ్చి, అంటే ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది మేడం. ఆ కళని ఈ చేనేత కళా రంగంలో కొత్తదనంగా ఆవిష్కరించి వాళ్ళకంటే ఒక స్టేజ్ని ఏర్పరచుకొని ఈ రంగంలో ముందుకెళ్ళాలని కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ అండి.